ఆత్మస్వరూపులారా, శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ సత్యనారాయణ సరస్వతి నవ్వులు జగత్తుకు ఎంతో ఉపకారం చేశారు. వారు జ్ఞానదానం చేశారు. ఏడోక నక్షత్రంలో అనేక దివ్య రహస్యాన్ని వెలుగు చూసినారు. వందలకు వేదాంత గ్రంథాలను రాసిన తమ యొక్క ఆస్తిపాస్తినంతా భగవద్భక్తులతో సమర్పించేశారు. అటువంటి రాగమూర్తుల యొక్క ఆరాధన మహోత్సవం ఇది గణపతి రోజు మనకేమో దినము ఆరాధన. ఎందుకంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ప్రతి దినము వేదాంత శ్రవణం ఇందనే ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా నడుపుతా ఉన్నాను. పూజారులు నిన్నమన్నది వింటూ ఉంటారు. కొన్ని ఏళ్ళుగా శంకరాచార్య యొక్క విచారాన్ని ఇక్కడ ప్రచారం చేస్తుంటాం. మనకు చాలా ముఖ్యమైన కార్యక్రమం మన ఆశ్రమానికి ఇదైతే. మరి శంకర దేవుడికి కృష్ణదేవుడికి ఏం ఉందా కదా, అవి జరపలేదా అని అడగదు. వాటినేమో విశేష కార్యక్రమాల్లో చేర్చలేదు. కానీ శంకర జయంతిని పురస్కరించుకునే మనం వాటి గురువు చెప్తూనే ఉన్నాం. మన గురువు శంకర జయంతి, గురువు వేదాంత శ్రవణం ఉంటుంది కదా. వాటి రోజు రామనవమి స్నాక్తం ప్రతి గురువు. ఎందుకు అంటే ఆ పరమాత్మ చింతనకే ఆ రీతిగా మన పెద్దలు వేరు వేరే పేర్లు పెడతారంటే. కావున ముఖ్యంగా ఈ ఆరాధన ఉత్సవంలో మనము స్వరూప విచారాన్ని తెలుసుకోవాలా. ఆత్మతత్వ జ్ఞానము పొందేదానికంటే పరమ పురుషార్థము జగత్తులో ఇంకోటి లేనిదే కానీ కదా. ఒకనొకప్పుడు అనేక మంది గృహస్థులు కలిసి మాట్లాడుకుంటారు. మేము గంగలు కావాలంటే వేదాంతం వినాలా అని అంటా ఉంటారు చాలా మంది. మనము శంకరాచార్య దగ్గరికి మనకు వేదాంత సారాంశం ఏముందో దాన్ని చెప్పండి అని అడగాలి. అది నిశ్చయించుకొని శంకరాచార్య దగ్గరికి పోయినారు. అనేక మంది గృహస్థులు నమస్కరించారు. ఆయన ద్వారా ఎందుకు చెప్తున్నారు కానీ వేదవ్యాసుల వారు ఎన్నో గ్రంథాలు రాదు. తర్వాత మహర్షులు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రాదు. మీరు కూడా రాసినారు. ఇవన్నీ చదవాలా అంటే మనకు సమయం లేదు. మన సంసారము మనకు బరువుగా ఉంది. కావున వీటన్నిటి యొక్క సారాంశాన్ని నాకు చెప్తూ చాలు, ఇంకేమి వద్దు అని అడిగిన. అప్పుడు శంకరాచార్య వారు లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటి బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పి. బ్రహ్మమగితే సత్యం, జగత్తు మిథ్య, జీవుడు పరబ్రహ్మని. ఇంతే ఒక సారాంశము. మీరు ఎన్ని శాస్త్రాటులైనా బండ్లకు వేదాంత గ్రంథాలను తెప్పించుకొని నేర్చుకున్న తర్వాత ఈ సత్యమే మమ్మల్ని అంతా రక్షించేది. ఇంకే కావాల్సింది మీరంతా బాగుపడాలంటే ఇంత తెలుసుకోవాలని అని చెప్పి. ఇంత తెలుసుకున్న మాత్రాన అంతా తెలిసిపోతుందా అని చెప్పారు. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య జీవో బ్రహ్మ. బ్రహ్మ సత్యం అని ఆ మాట యొక్క అభిప్రాయం సంకల్పనాలి. బ్రహ్మము సత్యం అని నిశ్చయించిన తర్వాత ఏం సత్యం అంటే అంతటా ఉండేది బ్రహ్మం. బ్రహ్మమే సత్యమైంది, ఇంకా మిగిలింది లేదని. జగన్ మిథ్య అంటారు. అసలు బ్రహ్మ సత్యం పేర మిగిలిపోయింది, జగన్ మిథ్య అని మళ్ళా దాన్ని అన్నాడు. జగత్తు మిథ్య అన్న ఒకటే, బ్రహ్మ సత్యం అన్న ఒకటే. బ్రహ్మమే సత్యం అంటే అర్థం, జగత్తు మిథ్య అని అంటే అర్థం. మళ్ళీ జగన్ మిథ్య అంటారు. జగన్ మీరు ఎన్నోసార్లు వినింటారు, చేసిందో చదివింటారు. ఇక్కడ పునరుక్తి ఉంది కదా అని అనిపిస్తాను. అంటే చెప్పిందే చెప్పినారు కదా అని అడగవచ్చు కదా. ఇంకా అంతేకాదు, జీవో బ్రహ్మలు అని కూడా అనరాదు. బ్రహ్మను సత్యము అని చెప్పిన తర్వాత ఆ జీవుడు కూడా బ్రహ్మమే కదా. అతనికి జీవుడు ప్రత్యేకంగా లేదు, బ్రహ్మమునందు ఏకంగా ఉంటున్నాడు. అతనికి ప్రత్యేకమైన ఉనికి లేదు. జీవుడు బ్రహ్మ సత్యం అనే ఒకే సత్యమే. జగన్ మిథ్య జీవుడు బ్రహ్మయ్య అని అది చెప్తుంది కదా. ఎందుకట్లా చెప్పినారు అని చెప్పారు. చెప్తుందే మరలా చెప్పారు కదా. అంటే మన భ్రాంతి నివృత్తి కోసం చెప్పినారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఆ రెండింట్లో చెప్పినా
బ్రహ్మ సత్యం వల్ల జగన్ నిత్య అని చెప్పండి, అదే అర్థమే దయచేస్తుంది. ఆలోచించుకోండి, జగత్తు నిత్య అనేది ఒక విచారం చూస్తున్నాం. జగత్తు నిత్య అని అంటే ఏమర్థమే? ఇది వీలుంది బ్రహ్మను, అది సత్యము అని ఇక్కడ శేషం ఎంత అనాత్మ ఉందో ఆ అనాత్మ అంత నిత్య అని అన్నప్పుడు ఏమర్థం? బ్రహ్మ సత్యం. దాన్ని వివేచిస్తే అక్కడికి వస్తుంది బ్రహ్మ సత్యం అని. జీవ బ్రహ్మయ్యా అని మరలా ఎందుకంటే మరి ఈ జీవునికి ప్రత్యేకమైన స్థానం ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే జగత్ నిత్య అని అన్నప్పుడు ఆ జగత్లోనే ఉండాలి ఈ జీవుడు కూడా. ఇప్పుడు జీవులందరూ ఏమంటా ఉంటారు? ప్రపంచంలో మేము ఉండామని అంటున్నారు లేదు జీవుడు. అందరూ చెప్తా ఉంటారు మేము ప్రపంచంలో ఉండాలి, ప్రపంచంలో నానే ఉంది అనే వాళ్ళకి కాదు గురించి కూర్చుంది, వాళ్ళ బ్రహ్మజ్ఞానం అయిపోయినారు. మిగతా వాళ్ళు ఏమంటా ఉంటారు? ఈ ప్రపంచంలో నేనంటే పుట్టాను ఉన్నాను, భార్యాసులతో ఉన్నాము అని దీంట్లో చెప్తా ఉంటారు కదా. వీళ్ళు చెప్తారు జగత్ అంటే అయిపోయింది, ఈ జీవులంటే వ్యక్తిస్తారా? జీవుడు బ్రహ్మయ్య అని మరలా ఎందుకు చెప్పాలా? జీవుడు బ్రహ్మను అని చెప్పేదానికి ఒక కారణం. జీవుడు కర్త, భోక్త, జ్ఞాత అవును కదా. అటువంటి ఆయన్ని జనులు ఏమని అనుకుంటుంటారు? దాన్ని దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని భ్రమించుంటారు. అసలు అవిద్యా కార్యము జీవుడు అని. జీవునికి ప్రత్యేకత అనేది లేదండి, పెద్ద ప్రత్యేకత లేదు అని. జీవో బ్రహ్మయ్య అని అన్నప్పుడు ఇంకోటి స్ఫురిస్తుంది. కాటకోపనిషత్తులో చెప్పారు కదా, ఛాయా తపో బ్రహ్మవిదో వదంతి పంచాగ్రయోనాతికేత అని యమధర్మరాజు చెప్తున్నారు కదా. అంటే ఛాయా తపముల వలె వింటున్నారు జీవేశ్వర్. ఎక్కడ? రుద్దేశంలో. ఛాయ ఎవరు? జీవాత్మ. ఆతపం అంటే ఎండ. ఎవరు? పరమాత్మ. ఎండ నీడల వలె ఉంటున్నారు అని కదా. గుహా ప్రవిష్టాధికరణం అని బ్రహ్మసూత్రంలో వస్తుంది. అక్కడ ఏముంది ఈ విషయమై? ఒక గుహ ఉంది, ఆ గుహ లోపల ఇద్దరు ఉన్నారు. వారిద్దరు ఎట్లున్నారు? ఎండ నీడల వలె ఉంటా ఉన్నారు. అట్లా వారు ఆ ఎండ నీడల వలె ఉండే వారు జీవ పరమేశ్వరులు అని ఎట్లా తీర్మానం చేశాం మనము? హృదయ కేశమందు ఉంటున్నారు. ఇంతకు ముందే స్థితులన్నీ హృదయమందు ఈ పరమేశ్వరుడు జీవుడు ఉన్నారు అని ద్వాసుపర్ణ అనే స్మృతి చెప్పు. ద్వాసుపర్ణ పరిజాతాయ సమానం వృక్షం పరిపస్వజాతే అనే దాంట్లో రెండు పక్షులు అనేదంతా తీర్మానం చేసి తర్వాత జీవ పరమేశ్వరులే వాళ్ళు అని చెప్తున్నారు కదా. ఇక్కడ అభిప్రాయం ఈ జీవుడు ప్రత్యేకమైన వస్తువు కాదు. జీవుడు ఉపాధి తంత్రోహి జీవ అని శంకరాచార్య చెప్పారు. ఈ జీవుడు ఉపాధి తంత్రుడు అంటే ఉపాధి ఉన్నంత కాలము తీర్చేవాడు అని అభిప్రాయం. దేహము అనే ఉపాధి లేదప్ప, ఎండలో నీడ అనేది వస్తుంది, నీడ సిద్ధం కాదు. ఉపాధి ఉంటేనే అది సిద్ధమయ్యదు. అంటే అభిప్రాయమేమి? కృత్రిముడు ఈ జీవుడు అనేవాడు అంటే కల్పిత పురుషుడుగా ఉంటున్నాడు. ఇతనికి కల్పితత్వం ఉంది కావున ఇంకా వేరే ఏమి కానీ సిద్ధం కాదు. జీవుల్ని ఆశ్రయించినటువంటి ఉపాధులు ఏవి కానీ స్థిరంగా ఉండేదానికి లేదు. విచార సమకాలం ఉంది, జీవత్వము ఎగిరిపోతా ఉంది. అయినా జీవుడు ప్రత్యేకంగా ఉన్నట్ల జనులంతా క్రాంతి నమ్మినారు కదా. ఇప్పుడు ఒక విచారం, ఇంత పెద్ద సర్వవ్యాపకమైన పరమాత్మను మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉండాలి. ఇట్లా ప్రయత్నం చేసేటప్పుడు ఒకటి మనం ఆలోచించడం, ఈ జగత్తునంతా మనము చూస్తా ఉన్నాము, ఈ జగత్తుకు మనము వేరేగా ఉన్నాము అది కూడా నిశ్చయించుకొని ఉన్నాము. అందరికీ దృశ్యాలు కనబడతాయి, కానీ ఈ దృశ్యాలంతా కనుక్కునే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ జ్ఞానేంద్రియాలు ఎవరికి కనబడినాయి అని ఇప్పుడు ప్రశ్న. జ్ఞానేంద్రియాన్ని మనం చూస్తాము, జీవుల యొక్క ఉపాధి సమాచారం, ఉపాధి తంత్రోది జీవ అని అంటున్నాం కదా. ఏమండి
జ్ఞానేంద్రియాలు అవి మొదటి ఉండాలా, తర్వాత కర్మేంద్రియాలు, తర్వాత ఏది అంతఃకరణ సంబంధమైన వ్యవహారం అది ఉంటే ఉండాలి. అంటే మొదట జ్ఞానేంద్రియాల వల్ల జ్ఞాతృత్వం కలుగుతాం, కర్మేంద్రియాల వల్ల కర్తృత్వం, అంతఃకరణం వల్ల భోక్తృత్వం అనేది సిద్ధమైంది. ఇప్పుడు దీంతో ఇంకొక విచారం, ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అని మాట్లాడుకుంటుంటారా, ఈ జ్ఞానేంద్రియాన్ని ఎవరు చూస్తుంటారు? మన యొక్క ఈ జీవత్వానికి మూలతత్వాలు అదే జ్ఞానేంద్రియాలు. అంటే విషయ జ్ఞానము కలిగితే కదా తర్వాత మనం పనిచేసేది. అంతకుముందు పనిచేసేదానికి లేదు. కానీ వంట చేసేది ఎట్లా, చారు తయారు చేసేది ఎట్లా అనేది ముందు ఎవరి దగ్గర తెలుసుకోవాలి. అంటే వినాలా, అంటే జ్ఞానేంద్రియాల సహాయం కావాలి అని సిద్ధమవుతుంది. సరే, తర్వాత ఏం చేస్తాం? మనం విన్నాక చేస్తాం సార్ కర్తృత్వం, అప్పుడు కర్మేంద్రియాలు అనుకుంటాం, అప్పుడు మీకు కర్తృత్వం. చారు సిద్ధం చేసి అన్నము సిద్ధం చేసి ఆ చారు అన్నము తింటా ఉన్నావు, బాగుంది అని అంటా ఉన్నావు. ఏం రా బాగుందా, నేను చేసించదు అని అంట, నాకు అంటుకోపోయిందావు, నేను చేసాను అంట. అట్లా భోక్తృత్వం అనేది వద్దు. జ్ఞాతృత్వం, కర్తృత్వం, భోక్తృత్వం. ఈ భోక్తృత్వానికి మూడు మీద కర్తృత్వం, దాని మూడు మీద జ్ఞాతృత్వం. ఈ జ్ఞాతృత్వాన్ని గురించి ఇప్పుడు ఆలోచించండి. జ్ఞానేంద్రియాలు ఎవరన్నా చూస్తుంటారా ప్రపంచంలో? ఎందుకు కళ్ళు చూస్తా ఉంటాం కదా, అర్థం కదా. కంటిలో ఏమైనా గిల్లలు వస్తే కన్ను వెళ్ళబడితే అప్పుడు అర్థాన్ని నిన్ను పెట్టుకొని ఇప్పుడు చూస్తుంటాం కదా. అంటే దానికి ఏం చెప్తారు వేదాంతులు, మీరు చూసింది కనరెక్కలు, తెల్లగుడ్డు, నల్లగుడ్డు. అక్కడ జ్ఞానేంద్రియం ఎట్లా చూస్తారు? నేత్రేంద్రియం ఇది చూస్తా ఉంది అంతే. నేత్రేంద్రియాన్ని చూసిన వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? ఎవరు లేరు. రూపగ్రహణ శక్తి నేత్రేంద్రియం అని. అంతేకాయ మనం తెల్లగుడ్డును నేత్రేంద్రియం అంటాము, తెల్లగుడ్డు అంటే నల్లగుడ్డు నల్లగుడ్డు అంతే. నేత్రేంద్రియం ఎట్లా గుర్తుంది? లేదు సూర్యుడు అంతే. జనగుండ సూర్యుడు లేదా అక్కడ. ఇక లోపల నాడు ఇక నేత్రేంద్రియం అనేది ఎక్కడుందప్ప తిరుగుతానండి. మన నేత్రేంద్రియం మనకి గొంతు లేదు, నేత్రేంద్రియం లేదు అని మనం పైన నిశ్చయించుకుంటాము. అయితే దాన్ని ఎవరన్నా చూస్తున్నారా? అయితే మనం దేని నేత్రేంద్రియం అంటా ఉన్నాము? రూపగ్రహణ శక్తి. రూపగ్రహణ శక్తినే మనం అంటా ఉండదు. ఆ రూపగ్రహణ శక్తి మనకు కనబడతా ఉందా? లేదు. జ్ఞానేంద్రియాల్లో ఇప్పుడు శ్రోత్రేంద్రియం, శ్రోత్రేంద్రియాన్ని ఎవరు చూస్తున్నారు? పైన బొత్త ఉంది, లోపల కళ్ళజేరి ఉంది, చుట్టుదాగిన సాధనాలు ఉన్నాయి, పలసరి చర్మం ఉంది. దీనివల్ల ఏదప్ప శ్రోత్రేంద్రియం లేదు. వినే శక్తి లేకపోయినట్ల ఆ యంత్రం చెడిపోయింది. అప్పుడు చౌడస్తుంది అని ఆయన ఇది. ఆ శ్రోత్రేంద్రియాన్ని చూసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు ఇంకా కర్మేంద్రియాన్ని ఎవరు చూస్తున్నారు? ఇదే ఉంది, పైన కనపడతా ఉంది చర్మము. ఈ కర్మాన్ని పరమాత్మ కట్టినాడు, పర్వాలేదు. ఈ కర్మాన్ని కప్పకపోయింటే కాకులు, గద్దలు అంతా తీసుకుంటే కండమంతా పెట్టేసుకొని కదా. అయితే ఇట్లా దుప్పటి మాదిరి పనిచేస్తా ఉంది కదా పైన ఈ చర్మం. ఇది చర్మమా? వాయువు వల్ల జన్మించినటువంటి కర్మేంద్రియం అనేది. అంటే కంఠం నుండి ప్రాణాపానాలు బయటగా ఉన్నాయి. ప్రాణాపాన వ్యవహారం ఎన్నాళ్ళు జరుగుతుందో అన్నాళ్ళ వరకు కర్మేంద్రియానికి స్పర్శ శక్తి ఉంటుంది. లేదు అంటే స్వతంత్రంగా స్పర్శ శక్తి దానికి లేదు. ఆ కర్మేంద్రియం అంటే స్పర్శ గ్రహణ శక్తి. స్పర్శ గ్రహణ శక్తిని ఎవరు చూసుకుంటారు? లేదు. దానికి కూడా మనం చూడలేదు స్పర్శ గ్రహణ శక్తిని. ఇంకా ఆలోచిస్తాం. యుద్ధేంద్రియం ఉంది. నాలుగు కొనలోన 6 రకాలైన నాడులు అక్కడ పేరు ఆడుతా ఉన్నారు. అంటే ప్రకృతులకు సంబంధించినటువంటి ఆ నాడులు అక్కడ ఉన్నాయి కదా. అదే యుద్ధేంద్రియం అంటే. లేదా అక్కడ మాంస కండరం ఉంటా ఉంది కదా యుద్ధ నాడులు. మరి అదే లేకపోతే ఏదప్ప యుద్ధేంద్రియం? లేదా దంతాలా, లేకపోతే ఉపచిస్తాయా, చదువులా, ఏది అక్కడ యుద్ధేంద్రియం? ఆ జితేంద్రియాన్ని చూస్తారు ఎవరన్నా? రసగ్రహణ జితేంద్రియం అని.
ఆ రసగ్రహణ శక్తిని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడలేదు. గ్రహణేంద్రియం ఉంది. గ్రహణేంద్రియానికి ముందు భాగంలో చిన్న చిన్న గుంటలు ఉన్న పుత్రులకి అట్లా అక్కడ గంధపు నాడులు ఉంటా ఉన్నాయి. ఆ రెండింటి ఏమన్నా మీరు అట్లా అంటున్నావా? గ్రహణేంద్రియం ఉంది. అది కాదు, గంధగ్రహణ శక్తి. గంధగ్రహణ శక్తినే అట్లా గ్రహణేంద్రియం అని అండి. గ్రహణేంద్రియాలను ఎవరూ చూడలేదు ప్రపంచంలో, అది ఎవరికి కనబడలేదు. ఇంకా ఈ జ్ఞానేంద్రియాలతో పైన ఉండేది కదా, జ్ఞానేంద్రియాలకు పైన ఏది? మనస్సు అని. ఆ మనస్సును ఏమి సార్? ఆ మనస్సును ఎవరు చూడలేదు. ఇంకా దాని పైన ఉండేది బుద్ధి తత్వం, దాన్ని కానీ ఎవరు చూడలేదు. మరి వీటినే ఎవరు చూడలేదు అన్నప్పుడు జీవాత్మను ఎవరు చూస్తున్నారు? ఈ సాధనాన్ని తోడుకున్నవాడు కదా ఈ జీవాత్మ. మరి ఈ జీవాత్మకు ఉపకరణాలు ఉన్నాయి కదా, ఆ ఉపకరణాలు ఎవరికి కనపడలేదు అంటే ఇంకా ఈ జీవాత్మ ఎవరికి కనపడతారు? జీవులు ఎవరైనా చూస్తున్నారా? ఇంతమంది ఉన్నారు కదా ప్రపంచంలో, జీవులు ఎవరన్నా చూస్తున్నారా? ఏం చదివి శాస్త్రములు ఎంతమంది బట్టి 16 మంది ఉంటారు కదా, జీవులు కాకపోతే ఇంకే అని శరీరాలు చూస్తా ఉన్నా కదా. బాగా చూడదు మీకంతా, అందరు తలకాయలు, శరీరము, కాళ్ళు, చేతులు ఇదే మీకు కనబడతా ఉంటుంది. జీవుడు ఎక్కడ నడుతుంది? జీవులు ఎవరు చూడలేదు. ఇంట్లో ఈ ప్రపంచ సృష్టి ఎంత కాలమయ్యా? 200 కోట్ల సంవత్సరాలు. ఇంకా 300 కోట్ల సంవత్సరాలు టైం వస్తుంది. తొందరగా నేర్చుకుంటున్నాడు. అది అర్థమే. ఇప్పటికే ఆ జీవుడు ఎక్కడున్నాడు? ఏం వాడి అంటా ఉన్నారు. మరి ఆ జీవుల్ని కొంత మనం విచారిస్తున్నది ఉంది. జీవుడు అంటే 10 మంది 20 ఉంటారు జీవుడు. ఆ జీవుడు జీవుడు అని అంటాం కదా, వాళ్ళ ఐంద్రియుల జీవుడా, వాళ్ళ తలకాయ జీవుడా, వీరేమంటారు? వీరేమంటారు నీ చేతుల జీవుడా, నీ ముక్కు జీవుడా, నీ వెంట్రుకల జీవుడా, ఇన్నిటిలో జీవుడు ఎవరు? ఆ తర్వాత మనం ఈ సమస్యనే ఎదుర్కోలేదు ఎక్కడ. కానీ ఇదే ఇది వేదాంతం ఇంటి చెప్తా ఉంది. దీనికి ఏ జీవుడా? అన్ని కలిసి జీవుడు అంటావా? అంత కలిసి శరీరం అంటాను. ఇవన్నీ కలిసి జీవుడు అని అన్నామంటే అంత కలిసి ఏమి శరీరము అని అంటాము. మరి జీవుడు ఎక్కడ? దేవుడున్నాడు అని అంటాము. జీవ ప్రాణధారణి అని అంటాం. జీవుడు అంటే ప్రాణధారణ. జీవం పోయిందప్ప అని అంటాం. జీవం అంటే ప్రాణం పోయింది. ఆ ప్రాణాన్ని ఎవరన్నా చూస్తామా? కూడా ఎవరు చూడరు. ఎవరప్ప? ప్రాణం. ఆ ప్రాణము బయట వాయు రూపంలో కనపడతాం. చెట్లు ప్రేమల రూపంలో కనిపిస్తా ఉంటారా? అది ఎవరికన్నా కనపడతా ఉందా? అన్ని పేరు ప్రతి ప్రేమలు అంతా ఉంది. కానీ అక్కడ కనిపిస్తా ఉందా? ఆ వాయుతత్వంగా ఉంది, కనబడదు. మన శరీరంలో కనిపిస్తా ఉందా? ఆ వాయుతత్వము, అది కనపడలేతాం. అరే జీవుడు ఉన్నాడు అని ఏ ఆధారం పైన కల్పించున్నాడు? జీవుడు ఉన్నాడు అని. జీవుడే ఎవరికి విషయం కాలేదు, జీవుడే ఎవరికి కనబడలేదు అన్నంత పరమాత్మ కనిపిస్తాడా? జీవాత్మ ఇంత శక్తిమంతుడుగా ఉన్నాడు, మరి పరమాత్మయే ఆయనకు కనిపిస్తాడు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ప్రాణము, అపారం, జ్ఞానము, దాని వీటన్నిటి ఉపాధులుగా కలిగినటువంటి జీవుడే కనబడలేదు. ఇంకా పరమాత్మ దేనికి విషయం అవుతాడు? దేనికి విషయం అయ్యేదానికి సాధ్యం కాదు. ఎందుకు విషయం కాదు అంటే ఆయన విషయమే కాదు, ఆయన విషయం. విషయం అంటే నిత్య విషయం, గుర్తు. కావున దేవుడు నాకు కనబడలేదు అని రాదు. ఆయన కనబడేవాడు కాదు, కనబడేవాడు. అన్నిటికీ కనబడేవాడు. ఈ జీవుని యొక్క రాకపోవలను కనబడేవాడు. ఈ జీవుడు ఇదిగా ప్రశ్నార్థులప ఇంతకాలం నిద్రపోయిందా? నిజంగా జీవుడు నిద్రపోయిందా? జీవుడే సిద్ధం కానప్పుడు ఆయన నిద్రపోయే సిద్ధమే చేస్తుంది. అది కూడా ఆలోచించాక. కావున ఈ జీవుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే దాన్ని శారీరక మీమాంస అని అంటే. శారీరక మీమాంస అంటే అది ఏ శాస్త్రం? బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రాలు అనే ఈ పేరు శంకరాచార్య కాలంలో ఉండేది అని చాలా మంది పరిశోధకుల అభిప్రాయం. అప్పుడు దీనికి వేదాంత మీమాంస, ఉత్తర మీమాంస, శారీరక మీమాంస. శంకరాచార్యులు శారీరక మీమాంస అనే శబ్దాన్ని పదే పదే ఉపయోగిస్తారండి తన గ్రంథాలను. ఏ ఒక్క దగ్గర కానీ శంకరాచార్యులు
బ్రహ్మసూత్రాలు శబ్దం పెడతారు. బ్రహ్మసూత్రాలు అని ఆ శబ్దాన్ని వాళ్ళు ఉచ్చరించారు. వాళ్ళు శారీరక మీమాంస అని. శారీరక అంటే శరీరం గలవాడు కావడ శారీరకుడు. మీమాంస ఆ శారీరకని గురించి శ్రేష్టమైన గొప్ప విచారము. మీమాంస అంటే శుద్ధమైన విచారము, శ్రేష్టమైన విచారం, అంతకంటే గొప్ప విచారం ఇంకా లేదు అని దానికి అభిప్రాయం. అట్లా శారీరక మీమాంసాయ వేదాంత మీమాంస. వేదాంతాలన్నీ కూడా చెప్తా ఉండేది అంటే వేదముల యొక్క అంత్యములైన ఉపనిషత్తులు అవన్నీ కూడా ఏం చెప్తారు? శారీరకం యొక్క మీమాంసను చెప్తాను. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, నాకు ఈ జగత్తుకు ఏం సంబంధం ఉంది, నాకు చావు ఉందా ఏం లేదా, నేను ఎక్కడికి ఉంటానా ఏం లేదా, ఈ విచారం ఎక్కడుంది? ఉపనిషత్తుల్లోనే ఉంటా ఉండేది. నచికేతుడు ఆ దినము జనాచార్యులు ఏమడిగారు? ఏ యం ప్రేతే చికిత్సామనిస్తే అస్తి ప్రేతే నాయమస్తి చైతే. ఏమని అంటా ఉన్నారు? ఆచార్య, ఈ ప్రపంచమునందు అనేక మంది పండితులు ఉన్నారు, మనిషి చనిపోయిన తర్వాత ఉంటారని కొందరు, లేదని కొందరు అంటా ఉన్నారు. వీరి యొక్క సత్యం నీకే తెలుసు, వేరే తెలియదు అని. వేరే నిజంగా తెలియదు. అట్టంటే ఆయనకు ఆనందమై చెప్తారని. మనం కానీ గురువు దగ్గర పోయి కానీ నీకు అంత తెలుస్తాను అనండి. వాళ్ళు అనేక విషయాలు నీకేం తెలుస్తాను, ఇంకా కరెక్ట్గా లేదుగానే అంత విలువ శంకరాచార్య చెప్పండి చెప్తానంటే ఇంకా మనసులో ఎక్కువగా పొంది ఇంకా హృదయంలో దాగినటువంటి రాజశాస్త్రాలు ఏమి ఉన్నాయో అన్ని కట్టుకుంటారు. కావాలా చూడండి, నచ్చిపోతారు ఏం చదువుతారు ఒకసారి చూడండి. తప్ప ఎంత యుక్తిగా చదువుతారు. మరి అది చదివేవాణి అంటారు. నీ తప్ప ఈ ఆత్మతత్వ విచారం ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నీవే దీన్ని చెప్పేదానికి అరువుడు అంటారు మనం ఒకటి. అంటే ఇంకంతా ఏం పైసలో అట్లే కాదు, అక్కడికే పరిమితం. అది మనకి గురువుకి అటువంటి గురువుకి ఇద్దరికీ పరిమితం, బయట కాదు. ఆ గురువు కొన్ని పనులు అన్ని చెప్పేసేయాలి. ఇంకా పెట్టుతాం కదా, ఇంకా చాలా లేదా చెప్తాం. ఇంకా గంట చదివేవాడు రెండనే చెప్తాడు. ఆ రీతిగా మనం చూస్తాం కదా. అది శారీరకంగా ఏమడుగుతాడు? ఈ విషయం నీకే తెలుస్తాను. ఉన్నవారు ప్రపంచంలోనే ఉంటారని కొందరు, లేదని కొందరు, చనిపోయిన తర్వాత ఉంటారని అని ఆ విషయం రాకుండా ఉందండి. ఎందుకప్ప అంటే చనిపోయే పోయారు ఉన్నతం కాదు. కానీ బాగా తెలుస్తారా అంటే మనకు అందరు కోసం అడుగు. మనం కూడా ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు. నా మిత్రులు చనిపోతావా ఇక్కడే పుట్టుకుంటూ ఉంటారా వాళ్ళు తన ఆత్మ ఆకాశంలో తిరుగుతుందా, గాలిలో తిరుగుతుందా, కొందరు అంటే సద్దులు పెట్టేవాళ్ళు 11 రోజుల వరకు జీవాత్మ తిరుగుతుంది అని తర్వాత అయిపోతుంది అని అంటారు కదా. అది ఇంకా ఇంత మాట్లాడతారు. ఇంకా కొందరు ఎక్కడ జీవాత్మ రాదా, జీవాత్మ తగ్గి పెట్టాలి ఉంటుంది లేకపోతే పూర్వైన ఆత్మ అది వాడంటుంది. ఈ శరీరమే రా ఆత్మ అంటే ఇంకేముంది అనుకుంటుంది. ఈ శరీరమే ఆత్మ అంటే లేదు లేదు అని ఇంకా రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. తన అభిప్రాయం చెప్పలేదు, జగలు అనుకుంటా ఉన్నారు. ఈ విషయం అయ్యి మీకే కాల్ చేస్తే స్వామి ఆ విషయాన్ని చెప్పండి అని. అది ఎవరి సమాచారము? ఈ జీవుని సమాచారం ఏది? ఆత్మకు సంబంధించింది కాదు, జీవునికి సంబంధించి. జీవుడు వాడు చనిపోయిన తర్వాత ఉంటాడా ఏం లేదా అని. మరి దీని గురించి చెప్పాలంటే ఎంత ఆలోచించారు. చనిపోయిన తర్వాత వీడు ఉంటాడా లేదా అనే దాన్ని చెప్పాలంటే ఆ చెప్పేవాడు చనిపోయి ఒక దిన అదంతా కనుక్కొని వ్యక్తి చెప్పాలి. అట్లయితే సరిపోతుంది. నేను చెప్తే కదా వాళ్ళ గురించి పర్వేపు ఏదాంటి చెప్పేస్తే అక్కడ ఒక ఆమె నన్ను ప్రశ్నించి ఆమె ఎవరు వచ్చినా అడుగుతాను నేను అదే ప్రశ్న. సరే నేను చనిపోయాక ఎట్లుంటాను అని ఆమె అడిగింది. ఏమన్నా నేను అడిగే ప్రశ్న సరైనది కాదు. చనిపోయిన తర్వాత మేము ఎట్లుంటాము అనేదాన్ని నేను చెప్పాలంటే నేను చనిపోయినాకనే అది ఇంకా తెలుసుకొని ఉంటుంటారా ఏమంటారు? నేను ఇంకా బతికుంటాను కదా, నన్ను అడిగితే చనిపోయిన వాళ్ళు అడిగితే బాగుంటుంది.
సరే కాయకట్టు సమయమే అక్కడ ఇంటికి వెంకటేశ్వర భయం వాళ్ళంతా ఉన్నారు ప్రతిసారి వాళ్ళంతా నేను వచ్చేవాళ్ళంతా ఇట్లే అడిగేది చెబుతున్నారు ఇతక్కు అని కావాలి రాక వచ్చిన వాళ్ళంతా అడుగుతా ఉండే లేదు అడిగేసా ఇప్పుడు మాట్లాడండి ఏం మాట్లాడము అదేం చెప్పేసి చనిపోయి వాళ్ళు ఎదుర్కొంటే పోగొస్తున్నాం శ్మశానానికి ఎవరో ఎక్కడికి ఉన్నాడని వాళ్ళంతా అడగాలి సరే నా తప్ప ఆయన తప్పించేదానికి కూడా వివేకం ఉన్నారా ఎట్లా తక్కువ తప్ప అడుగుతారా ఎక్కడము బాగా విచార శక్తితోనే ప్రశ్నించాలి ఎక్కడ విజ్ఞానం సగం విధానం విజ్ఞానం భవతి అనే అదను శౌనకుడు ఎక్కడి ఒకేసారి శౌనకుడికి ఆ శక్తి వచ్చిన నైమిషారణ్యంలోన ఎన్నో ఏళ్ళు అక్కడంతా ఆత్మ విచారణ చేస్తున్నారు తపస్సు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎట్లా కష్టాలు పడతాయండి ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది అంటే ఎక్కువగా ఆధ్యాత్మిక క్షేత్రంలోనూ సాధనలు చేస్తూ ఉంటారు కదా అటువంటి వారి ప్రశ్న అడిగితే బాగుంది ఏదో కొన్ని చిల్లర గ్రంథాలని తెప్పించుకుంటారు ఎక్కడెక్కడ నిలిచేదాను ఆ గ్రంథాలని చదువుకుంటారు దాంట్లో ఉండే విషయాలను మనం చేసుకుంటారు దాన్ని 10 మందికి ఒప్పిస్తారు కావున మనం బాగా ఆలోచన చేయాలి ఈ జీవత్వ విషయం కానీ ఆత్మ విషయం కానీ మనము తెలుసుకుంటా ఉండేది సరిగ్గా ఉందా లేదా అని ఎందుకంటే మనము విచారపడదు కదా యమనాచార్యుని అడిగాను యమనాచార్యుడు మాత్రము నేను చనిపోయిన తర్వాత నీకు చెప్తాను లేదా అని చెప్పాడా లేదు ఎందుకు అంటే ఆయనకి చావు లేదు ఆయన దేవుడు ఆయన సచ్చిదానంద స్వరూపులే కాదు దేవుతాడు అందుకే ఆయన ఆ మాట ఎట్లేదు ఇంకొక విచారం ఉంటాను ఏ అంటే చికిత్స మనస్సే అస్థి న్యాయమస్తి చైతే అనే దాని అభిప్రాయాన్ని మరలా అన్యత్ర ధర్మ అన్యత్ర ధర్మ అన్యత్రాత్మత అన్యత్ర భూతార్థ అన్యార్థ ఎంత పశ్యసి తద్వద అని అడుగుతాను జనధర్మరాజా నేను అడుగుతా ఉండే దాంట్లో సూక్ష్మార్థంగా నేనే చెప్తా ఉన్నాను చనిపోయినటువంటి వారు ఉంటారు అని కొందరు లేదని కొందరు అని నేను అడుగుతా ఉన్నాను కానీ దాని ఆంతర్యము నిజంగా అన్యత్ర ధర్మ అన్యత్ర ధర్మ అన్యత్ర కృతార్థం ధర్మాధర్మాలకు అతిక్రమించినటువంటి తత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇక కార్యకారణాలకు అన్యమైన తత్వాన్ని గురించి నిన్ను అడుగుతా ఉన్నాను ఎందుకు అంటే కార్యకారణాలకు బద్ధుడైన వాడు జీవుడుగా ఉంటాడు ధర్మాధర్మాన్ని కట్టుబడినటువంటి వాడు పుట్టారు సత్తారు కావున మరలా పుట్టారు చావరాదు అటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని నాకు బోధించు అని అక్కడ అభిప్రాయం అంతే కదా కావున అట్లా ప్రశ్న అడిగితే అట్లా ప్రశ్న ఉండాలి ఆ ప్రశ్నకు సరైనటువంటి శక్తి ఉంది ఎందుకంటే ఆ ప్రశ్న వల్ల మనిషి ఉద్దానం అవుతా ఉన్నాడు ఇంకా అంతేకాదు జనులు ఆయా ప్రశ్నలు అడుగుతా ఉంటారు దానివల్ల తాము ఉద్ధారం అయ్యలేదు ఇతరులు ఉద్ధారం కాదు వారు ఎందుకట్లా ప్రశ్నిస్తారప్ప అంటే ఎన్నో గ్రంథాలు చదివిన వాళ్ళు క్రమ పద్ధతిలో గురువు దగ్గర నేర్చుకొని ఉండలేదు అప్పుడు వారికి ఎన్నో సంశయాలు వచ్చేస్తాయి ఆ సంశయాన్ని పోగొట్టుకోవాలని గురువు దగ్గరికి వస్తారు గురువు దగ్గర ఏం చెప్తారు వాడికి ఇంకా ఏదైనా చెప్పి ఇంకా సంశయాలు వచ్చి దగ్గరికి వస్తున్నారు అప్పుడు వాడు తల పట్టుకు కూర్చొని అదే ఈ వేదాంత గ్రంథాలు చదువుకుండా ఊరికే ఉండింటే బాగుంది ఈ వేదాంత గ్రంథాలు చదివినప్పుడే నా మనస్సు స్థిమితంగా ఉంటా ఉందా ఇప్పుడు ఆరాటం ఎక్కువైపోయా ఏది జీవుడు ఏది మనస్సు ఏది ఆత్మలు ఏది అవస్థ ఏది అవస్థ ఏదేదో చెప్తా ఉన్నారు వీరంతా ఇది మనకు అనుభవానికి రాదు కదా ఇంకా కొందరు గురువులు అక్కడ కుండలి శక్తి ఉంది దాని సాక్షాత్కారం కావాలా అంటారు గురు మధ్యంలో నిఘా పెట్టాలా లేకపోతే మీకు ఆత్మజ్ఞానం అయ్యలేదు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తే ఏ మార్గాన్ని అనుసరించాలా కావున అటువంటివన్నీ మనం తీసుకోకూడదు ఉపనిషత్తుల్లో ఉండే విచారణ తీసుకోవాలి అందుకోసమే ప్రస్తావత్రయాన్ని ఒప్పుకున్నారు శంకరాచార్యులు అయితే శంకరాచార్యులు వీటన్నిటిని ప్రస్తావత్రయం అని అంటారు కదా ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రం ఈ మూడింటిని ప్రస్తావత్రయం అంటారు అని మనం అంటామంటే శంకరాచార్యులు అందరూ మరి అందరూ ఇట్లా అనుకుంటామంటారు కానీ మనం అనుకుంటాం ఇది నేను ఉత్పత్తి ఏమని అంటారు అందరూ అంటారు వాళ్ళు ఆ తర్వాత ఇంకా కొందరు దాన్ని ఎట్లా ఉచ్చరిస్తారో అట్లా ప్రసన్నమైపోతుంది శంకరాచార్యుల కాలంలో మాత్రం ఈ శబ్దం ఉండలేదు అని మనం తెలుసుకోవాలా తర్వాత
ఇది ఎట్లా చెప్తున్నాయా? అట్లయితే సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి ప్రస్థానత్రయము అనే మాట చెప్తా ఉండలేదు. చెప్తాం. ఇట్లా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వంటి వారు కొందరు ఉంటారు, సరిగ్గా ఆత్మ విచారం తెలుసుకున్నారు. అట్లా వాళ్ళు కొన్ని కొత్త శబ్దాల్ని వాళ్ళు తయారు చేస్తారు. ఎందుకోసం అంటే మన కోసం, మన సౌలభ్యాని కోసము వాళ్ళు అట్లా చేసి మనకు నేర్పుతారు. ఆ అధికారం వాళ్ళకే ఉంటుంటారు, మనకు ఉండదు. వాళ్ళు ఆధికారిక చూస్తున్నట్టు అటువంటి వాళ్ళు. కావున వారు చెప్పే శబ్దాల్లోన అనేకమైన పారిభాషిక శబ్దాలు వస్తాయి. అవి వారే స్వయంగా తయారు చేయొచ్చు. ఎందుకప్ప అంటే వారికి శృతి, యుక్తి, అనుభవపూర్వకమైన శక్తి ఉంటుంది. కావున ఎదుటి వారికి ఎట్టి చెప్తే అర్థమవుతుంది అనేది అది ఇంకా వాకే తెలుసు. అది అట్లుంది. అంటే ఈ బ్రహ్మసూత్రాల్లోన ఎక్కడెక్కడ ఈ ఆత్మ విచారణ వచ్చిందో ఆ ఆత్మ విచారం అంతా ఎక్కడిది అంటే అది ఉపనిషత్తులు. సరే, ఆ ఉపనిషత్తులలోది ఎక్కడి నుంచి వచ్చా మరలా? ఆ ఉపనిషత్తు ఎక్కడి నుంచి వచ్చా ఆ విచారం అని అంటే వేదం నుంచి అంట. ఆ వేదానికి ఎక్కడి నుంచి వచ్చా ఆ విచారం? దానికి మూలమైంది ఏది అంటే తన ఆత్మ, తన అనుభవం. తన అనుభవాన్ని తాను ఎక్కడన్నా రాస్తే ఒక 10 కాగితాల్లో నేను రాసి మీకు ఇస్తే అది శాస్త్రం. అది ఒక ఉపనిషత్తు అవుతుంది మనకు. ఇంకొక ఆయన మహానుభావుడు వస్తాడు, ఆయన ఒకటి రాస్తాడు. తనకు స్ఫురించిన ఆత్మ విచారం అనుకుంటా తాను ఒకటి రాసడం. అదేమో అది ఒక శాస్త్రం. ఈ రీతిగా ఈ శాస్త్రాలు అనేవి ఏర్పడినాయి. మొత్తానికి ఏమంటే శాస్త్రాలు అని అంటే వేదాంత శాస్త్రమే అని కాదు, ఇంకా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. కానీ శాస్త్రం ఏ విప్లవాన్ని అని చెప్పారు కదా, బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాన్నే శాస్త్రం అనింది అని. ఈ శాస్త్రానికి మాత్రమే ఇది పరిమితమైంది. వేరే శాస్త్రాలతో అది సంబంధం లేదు. దాంట్లో ఏమంటే ఇట్లా మనం గురువు దగ్గర వేదాంతాన్ని నేర్చుకుంటూ ఉంటే అప్పుడు శాస్త్ర జ్ఞానం అనేది తనంత తానే సిద్ధమవుతాం. మన అనుభవాన్ని వ్యక్తం చేస్తాం. వ్యక్తం చేసినప్పుడు దానికి కొన్ని దృష్టాంతాలు, యుక్తులు అవి జత చేసుకొని అది శక్తి విశ్లేషంగా అర్థమవుతుంది. అట్లా కాకుండా మనం విశేషంగా ఏదో కఠోరమైన శబ్దాన్ని ఉపయోగించి ఎదుటివానికి అర్థం కాకున్నట్లు చెప్పిస్తే దాని నుంచి ఎవరికి కానీ ప్రయోజనం లేదు. కొంత దగ్గర వేదాంతం చెప్తా ఉంటుందంట. ఆయన తిరిగి పోయి వేదాంతం వచ్చాడు. ఆయన మిత్రుడు అతన్ని అడిగినాడు, ఏమప్పా నేను దీని వాళ్ళు ఎక్కడికి పోతావు? ఇట్లా వేదాంతం వినడానికి పోతా ఉన్నాను. వేదాంతం బాగా చెప్తారా ఆ శాస్త్రి గారు? ఏమప్పా ఎంత బ్రహ్మాండంగా చెప్తారు. ఇది నా బ్రహ్మాండంగా చెప్తారా? అది ఎంత మట్టి చెప్తావో ఆయన చెప్తూ ఉంటే పెద్ద పెద్ద వాటిలో చెప్తాడు, పెద్ద పెద్ద చెప్తాడు, పలుకుతాడు. ఆయన పెద్ద వేదాంతం లేండి, అది ఎవరు చేస్తున్నాడు అక్కడ చెప్తా ఉంటాడు. అంత పెద్ద స్టాండర్డ్ అంటే ఎవరికి అర్థం కాకుండా చూస్తే ఏం స్టాండర్డ్ అని మాట్లాడుతుంటాం. అర్థమయ్యేటట్టు చూస్తే ఏంటంటే తెలుస్తుంది. అర్థం కాకుండా ఏమో శక్తి విచారము అనే శక్తి విచారం అని ఆ శబ్దమే అర్థం లేదు. శక్తి విచారం మాట్లాడుతుంటా ఉండదు. అక్కడ కఠినమైన శబ్దాలు త్రికాలాబాధ్యం ఇది ఆ శబ్దం. ఆ శబ్దానికి త్రికాలం అనేది తెలుస్తుందా లేదు? ఎదుటివాడు తర్వాత బాధ్యం అర్థమైనా లేదు. బాధ్యమేది అబాధ్యమేది అది కూడా అర్థం కావాలి కదా. బలి పులీర మత్స్య కక్షప మకర వికర సంచార తరల తరంగ దేవికారేర లీలా వ్యాధేర కలహాంస సంసదాలాప కోలాహర వికరిత దిశాభాగండైన మహాప్రకాశ తీర క్లేశంజన అని చెప్తావు కదా. కవీశ్వరరాజు చెప్తారు కవి అంటే అంటే కల్పన, బి అంటే విశేషం. శ్రీనాథాది కవులు అంటే ఎట్లు చెప్పారు అట్లా వేదాంతము చెప్పాలా? అశేష విశేష సూమితి మాట మూట మస్తాత మాట అని చెప్తారు కదా. అట్లా రోజు సుదీర్ఘమైన వాక్యం చెప్తా ఉంటారు. చాలా గొప్ప మొదటి అర్థమైనా లేదు, అర్థమైనది నాకు కట్టలుగా పాలేదు అని అందరూ వాళ్ళకి కూడా తీసుకొని చెప్తాడు. ఇంట్లో ఉంది అది అర్థమైతే కదా, అర్థం కాదు కదా, అర్థం కావు కావరా ఇంట్లో మా వద్ద అర్థం అయ్యలేదు తీసుకొని ఎవరెత్తుగా ఉండిపోయేది. సులభంగా ఉంది వేదాంతం, చాలా సులభమైంది. ఎంత సులభమప్ప అంటే పండుగ కట్టు నీరు తాగి పక్కన లేదు, చాలా సులభం. కావున సుశీలమ్మని శాస్త్రం చెప్పలేదా? కావున ఈ వేదాంతం చాలా కఠినమైందప్ప.
మాకు వద్దే, ఇవన్నీ అర్థమయ్యేది పారిభాషిక శబ్దాలు ఇవన్నీ అర్థం కావాలి కదా, మనకి అర్థమయ్యే చెప్తాను అని అనుకుంటారు. ఇక్కడ కొంత గమనించాలి శ్రోతలు. కానీ మీరు చెప్పేది ఏముందో మాకు అర్థం కావాలా అడ్డా చెప్పండి అని అర్థం. అర్థమయ్యేదాన్ని అర్థం చేసుకునే దాంట్లో గొప్పతనం ఏమన్నా ఉందా? మీకు అర్థమవుతుందని మీరే చెప్తా ఉన్నారు, మాకు అర్థమయ్యే చెప్పండి అని. అర్థమయ్యేది మీకు తెలుసు కదా, నీకు అర్థమయ్యేది పోయింది, అర్థమైందని మళ్ళా చెప్పేది ఏముంది, ప్రత్యేకంగా చెప్పేది ఉంది. నీకు అర్థం కానిది ఏమన్నా ఉంటే అది నీ వినాల. నీకు అర్థం కానిది ఏముంది, వేదాంతం అర్థమయ్యేదంటావు, అది పురాణం అయితే నాకు అర్థమవుతుంది అని ఇట్లా. అర్థమైన దాన్ని మళ్ళా ఎందుకు అర్థం చేసుకుంటారు? అయితే కదా అర్థం, దాన్ని మళ్ళా మీరు తెలుసుకునేకపోతే అర్థమైతుంది. కావున మీరైనా పై స్థాయిలో చెప్తారు, నాకు అర్థమయ్యలేదు కదా. నందల పోయింటే అక్కడ ఒక ఆయన ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆయన పేరేమో తెలియదు, వెంకట సుబ్బయ్య, గడువు వెంకట సుబ్బయ్య. ఆయన అడిగదండి, కానీ మీరు చెప్తానంటే మీకు అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేది చెప్పండి. అర్థమయ్యేదాన్ని అర్థం చేసుకునే దాంట్లో ఏం గొప్పతుందట. మీకు అర్థమయ్యేది, మీకు అర్థం కాని దాన్ని మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకునే బాగుంటుంది. అర్థం కానిదాన్ని నాకు మీరు చెప్పద్దండి అని మీరేమంటారు? అర్థం కాని దాన్ని అర్థం చేసుకునే దాంట్లోనే మీ గొప్పతనం ఉంది. అర్థమయ్యేదాన్ని అర్థం చేసుకోవాలని అంటారండి. అవసరం నేనే మీరు చెప్తా ఉంటుంది, అట్లా చెప్పండి. ఏం మాకు చేత అయితే చెప్తాను, విషయాలు నేర్చుకోగలరా? నేర్చుకోవాల్సింది మీరు చెప్పండి. ఎప్పటికీ అర్థమైందేనే చేసుకుంటా దూరం, మీరు చెప్తుంది బాగుంది అయిపోతుంది అదే ఆయన దాన్ని ప్రశంసించాను. అట్లా మనం గురువు దగ్గరికి పోయి మాకు స్వభా ఏం చెప్తాను అని అడగాలి మనం. అప్పుడే ఆ ఎదుటి గురువు అర్థం చేసుకుంటాను, శిక్షణ సమాచారం ఏమి అనేది స్వభావంగా అర్థం చేస్తాను నిజమైన గురువు. అప్పుడే శిష్యులు కానీ కొన్ని దినాలుగా వాళ్ళకి అర్థమైతే ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎందరో గురువులు ఉంటారు. ఇరుమానుడు గురువులు జనకన్నులు కావాలి అని అంటారు కదా. అట్లా ఈ కాలంలో చాలా మంది గురువులు సంపాదించుకుంటారు. మీరు కూడా చూసింటారు. ఈ దినం ఒక గురువు వచ్చి ఎక్కడ ఒక దేవాలయంలో వేదాంతం శురువు చేశామంటే అందరూ ప్రయత్నిస్తారు. చాలా మంది ఈ నెట్టుతో చూస్తాము. అక్కడ 15 దినాలు ఎదుగుతారు. అంతకుముందు వచ్చి చూస్తాను. ఆయన చెప్పినట్టు మర్చిపోయి ఈయన చెప్పింది ఏముందో సాధన అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత ఆ స్వామి వెళ్ళిపోతాడు, ఇంకో స్వామి వస్తాడు. ఆ స్వామి ఆయన ఇంకొక సాధన చెప్తాడు. ఆయన ఒకటి నేర్చుకొచ్చింటారు ఇంకోటి, దాని గురించి చెప్తే దాన్ని అందరూ అనుసరించారు. మరి ఆ స్వామి 15 దినాలు వెళ్ళిపోతారు, ఇంకో స్వామి వస్తాడు. ఆ స్వామి తన సిద్ధాంతం ఏదంటే దాన్ని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పిందని వీళ్ళు మర్చిపోయి ఆయన ఉద్దేశం తీసుకొని దాన్ని సాధన చేసుకుంటూ ఉంటారు. ఇదెంత ఎట్లుంటుందప్ప అంటే మనకి వివేకము అనేది లేదు అని చెప్పాల్సి ఉంటుంది. అంతే, ఇంక ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది లేదు. ఎందుకప్ప అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకు ఒకరికి తెలియదప్ప విచారణ మార్చారు కానీ ఇంకోటి పోతే సరే అక్కడికి గురువుల్ని మార్చుకుంటూ ఉంటే ఒక గురువు ఆ గురువు వద్ద ఇంకో గురువు అని ఒక్కొక్క గురువు ఏం చెప్తాడు అనేది కూడా సరిగ్గా వెళ్ళారు. ఆయా గురువుల యొక్క అభిప్రాయం ఏమై ఉంటుంది అని కూడా వారికి ఏమి తెలియదు. ఎవరు గురువు ఎవరు శిష్యుడు వాళ్ళకు ఏ విషయం కానీ బోధపడలేదు. మొత్తానికి ఏమప్ప అంటే వాళ్ళు ఎప్పటికీ లౌకిక విషయాల్లో కోరుతా ఉంటారు. చూడండి, కానీ మీరేమో మాంసం తినద్దు, మద్యం తాగద్దు ఇవన్నీ చెప్తే, కానీ ఇంకొకటి ఏమి అంటే మాంసము మద్యము ఇవన్నీ స్వీకరిస్తూ వేదాంత అనుష్ఠానం కూడా చేయొచ్చు అని గురువులు చెప్తున్నారు. అదే నాకు సులభమని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏ ఆక్షేపం లేదు కదా, ఏ ఆక్షేపం లేదు, అన్నిటికీ చూద్దాం. మోక్షానికి ఇవన్నీ అర్థం కాదపా, అవన్నీ సేవిస్తామంటే పర్వాలేదు అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ అది ఈ రీతిగా చెప్తా ఉన్నారు. కావున జనులు ఏది వేదాంతం అనేది ఉంది. కొందరు వేదం గురించి చెప్తే వేదాన్ని వేదాంతం అంటారు. ఇంకా కొందరు ఏం చెప్తారు, కర్మల గురించి చెప్తారు, పూజల గురించి చెప్తారు, ఉపాసనల గురించి చెప్తారు. జనులంతా ఏమనుకుంటారో అదే వేదాంతం అదే వేదాంతం అని తిట్టాలనుకుంటారు. కానీ వేదస్య అంత వేదాంత, వేదం యొక్క అంతం వేదాంతం. ఇంకా కొందరు ఏమో అర్థం చెప్తారు, వేదాంతము అంటే దానికి అంతమే లేదప్పా అని ఇంకా అర్థం చెప్తారు. అది కాదు, వేదానికి అంతం ఉంది అని అర్థం ఇస్తా ఉంది. వేదస్య అంత వేదాంత అని చెప్పి శారీరక మీమాంస అని అంటాం కూడా, అంటే శరీర సంబంధమైన పూజ్య విచారము ఆయన చెప్తా ఉన్నాం. అంటే శరీరము పూజనీయమైందనే అర్థం.
శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటితో కూడినటువంటి జీవుని యొక్క విచారం అని. ఈ జీవుని గురించి విచారించేటప్పుడు నేను ఎవరు కష్టం కోహం విసృష్టి అని చెప్తాను. కష్టం కోహం నేనెవరు నీవెవరు కుతో జాత ఇయన్ విసృష్టి, ఈ ప్రపంచమంతా దేని నుంచి పుట్టింది, దీన్ని ఎవరు కనుగొన్నారు ప్రపంచంలో అని అంటారు. ఈ విచారమే సరి అయినటువంటి విచారం, శారీరకానికి సంబంధించిన విచారం. ఎందుకప్ప అంటే న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం శారీరకాన్ని ఇచ్చిపెట్టింది వేరే దాన్ని, అంటే శరీరాదుల గురించి వివేచిస్తుంది. ఉదాహరణ అనుకోండి, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ సామాన్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానాన్ని నిశ్చయతం అని చెప్పి ఇక్కడ శారీరక సమాచారం లేదండి. ఎవరు సమాచారం ఉంది అంటే ద్రవ్య, ఏదది ద్రవ్యములు అంటే ద్రవ్యం అంటే డబ్బు, ఆ సమాచారం ఏమి అది కాదు. పృథివ్య తస్పోజ వాయురాకాశం ఇవన్నీ ద్రవ్యాలు, పృథివీ జలము అట్లే వాయు ఇవన్నీ అంటే తమ యొక్క తెలివికి ఏమేమి గోచరిస్తా ఉన్నాయో అవన్నీ ద్రవ్యాలు. ద్రవ్యాలు, గుణము, కర్మలు, సామాన్యము, విశేషము, సమవాయము, అభావము, ఈ పదార్థాలన్నీ అక్కడ గోచరమైన ఇవే వారి కంటే విచారణీయమైన పదార్థాలు నైయాయికుడికి వైశేషం. వారంతా అదే చెప్తా ఉన్నాం. నైయాయికుడు వైశేషికుడు ఈ పదార్థాలన్నింటినీ మూడు అని వెనదిరిగి చూడలేదు. వాళ్ళు ముందే తీసుకెళ్ళిపోతా ఉండేవారు. అహం ప్రత్యయ విషయానికి గోచరమైన జీవాత్మలు కూడా కొందరు కలగలేదు, చాలా మంది కలగలేదు. ఇంకా అంతేకాదు, ఇంకా జీవాత్మలు సాక్షిగా ఉంటే ఏ తత్వం ఉంటా ఉందో ఆ తత్వమే